అల్లరి నుండి వస్తుంది సార్. వస్తుంటే అక్కడ నుండి వచ్చి బండి వేసుకొని వచ్చింటే తొలిపోయి కొట్టినారు బాగా. 3 రోజుల కిందే తొలిపోయి కొట్టింటే మళ్ళీ మొన్నట్టు ఎదబడి ఇచ్చినారు. కొట్టినారు మరి సిఐ ఎదబడి ఇచ్చింది. కానిస్టేబుల్ సొసైటీ డబ్బు తీసుకున్నాడని కొట్టినాడు. వారం నుండి కొట్టినాడు. కడత కొట్టింటే మెట్లకు పన్నాను. 3 నాలుగు పెట్టినారు సార్ మా ఆయన్ని. మళ్ళీ వదిలేసినారు. మళ్ళీ మన్ని కానీ కొట్టినారు. చేయలు కొట్టినారు బాగా. దీన్ని బాగా కొట్టినారు. మళ్ళీ ఇవాళ కానీ అట్లా కొట్టినారు. 4 రోజులు మా ఆడోళ్ళని కొట్టినాడు. అందరిని మా ఆడపిల్లల్ని ఉన్నారు. సిఐ కానిస్టేబుల్ బాయలు కొట్లాట్లేనే తొలిపోయినారు. లేరు మా ఆయన తొలుకొని పోయినారు. ఎవరో విచారానికి తొలుకొని పోయినారు. ఇప్పుడు గాని మళ్ళీ ఆడోళ్ళని అందరు కొట్టినారు. ఎట్లా ఏమన్నా అయితే తల్లి పిల్లవే స్టేషన్ కాడ ఏమన్నా అయితే భవిష్యత్ ఎట్లా మాకి పొద్దున స్టేషన్ లోనే తాగినాడు. ఊరు కొట్టుకునే వస్తున్నారు. రోడ్డు పొడుతా స్టేషన్ కాడ తాగినాడు. అంటే అప్పుడు 3 రోజులు తొలిపోయింది. స్టేషన్ లోనే చారెళ్ళకి తొలిపోయినారు. 3 రోజులు అక్కడే బెదిరించి కొట్టారు. నన్ను గన్నుతో కొట్టినారు. కన్ను కాడ ఇదల్లా 5 ఏళ్ళ కొట్టినారు. అంత ఈ పిల్లలు అంతా మమ్మల్ని కానీ కొట్టినారు. ఈ రోజే డబ్బు కట్టి ఇడిపించుకొని వచ్చినాము. 10,000 ఫస్ట్ కొట్లాటికి. ఈ పొద్దుగానే పోలీస్ స్టేషన్ తవ్వంటే కడతకు కొట్టింటే మెట్లు కడవై పన్నాను. సావు బతుకులో ఉన్న పరిస్థితి ఎట్లున్నది. వారం నుండి జరుగుతుంది ఇది. 3 నాళ్ళు వచ్చలేడు ఊర్లోకి. కానీ పిల్లలు కానీ అడుగుతున్నారు లేడు డాడీ అని. వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి చేసిన ప్లాన్ వేసుకున్నారు సార్తో కొట్టేళ్ళ. అంత దూరమా అంత అన్యాయం చేశారు కదా సార్. మమ్మల్ని తాగినాడు మందు తాగి అంటే స్టేషన్ దాకి పోయినానికి ఏంటికి వచ్చినారు. గలీజ్ మాట్లాడుతున్నాడు. లంచులు చుడుగులు అంటున్నారు. అట్లా గలీజ్ మాట్లాడుతున్నారు. మాటతో బెదిరించినారు. కొట్టి కడతకు కొట్టిన మొబ్బు వచ్చి పడిపోయినాం. ఇంకా జనాలు పెట్టినారు ఇట్లా డబ్బులు తిన్నాడని లంచాలు తీసుకున్నాడని పెట్టినారు. ఇప్పుడు ఎట్లా మన పరిస్థితి సాగు బతుకులో ఉన్నారు. పురుగుల ముందే తాగి స్టేషన్ ముందే తాగినాడు. పురుగుల ముందు కాపాడాలి కదా గుంజుకోవాలి. తాగితే తాగిలేని అట్లే ఉండాలి నిలబడి. కానీ సిఐ నిలబడి చూస్తున్నారు. తాగినాడు అన్నాడు. ఏం చేసుకున్నాను తాగితే తాగిలే అన్నాడు. సొసైటీ నుండి ప్రాబ్లం ఇట్లా గొడవ ఏంటి సార్. ఊర్లో గొడవ ఏంటే మా ఆయన రోడ్డు మీద నువ్వు నిలబడినాడు. అంతే లేకున్నాడా లేకున్నా కానీ మా ఆయన తొలుకొని వచ్చి 3 రోజులు పెట్టినారు. దాంట్లో స్టేషన్ లో పెట్టి బాగా 3 రోజులు కొట్టినారు. విచారానికి తొలిపోయి మళ్ళీ నెల కింద అయిపోయి మళ్ళీ మొన్నటి టార్చర్ ఎక్కువ పెట్టినారు. కానిస్టేబుల్ సిఐ పెట్టినాడు. 3 రోజులు గన్నుతో కానీ కొట్టినాడు. కన్ను కాడ అప్పుడు ఫస్ట్ నెల కింద మొన్నటువంటి టార్చర్ ఫుల్ పెట్టినాను. తట్టుకోలేక ఇవాళ పురుగుల మందు దాచి చేసినాడు. పోలీస్ స్టేషన్ తో వెంట ఆడవాళ్ళని అందరూ కొట్టినారు. స్టేషన్ ముందరే మమ్మల్ని కానీ కొట్టినారు. సిఐ కానిస్టేబుల్ గుంజి సీర్లు అన్ని సీర్లు కానీ చెప్పినాడు. గాజులు వాళ్ళకి కొట్టినాడు. రూల్ కట్టి తీసుకొని వచ్చినాడు. నా పరిస్థితి ఎట్లా మరి అడ్డం పోయినానికి ఏంటి వస్తున్నామని కొట్టినాను. కడతకి మెట్లు వేయబడినాను. మాట్లాడే కానీ షాప్ సీరియస్ ఉంది. కర్నూలు తోలుకోవాలని ఉంది. పిల్లలు ఉన్నారు మాకి. ఏమన్నా అయితే కేసులే పెట్టొస్తా సిఐ మీదకి. నాకు ముగ్గురు పిల్లలు. నాను పోయి ముందు దాకా ఆడగానే
నా పరిస్థితి ఎట్లా? ఆ అబ్బాయి ఇట్లా కావడానికి కారణము ఒక 2 నెలల కింద కొద్ది మా ఊళ్ళో ఒక ఒక వర్గము గలాట పడితే దాంట్లో మా ఊరి పేరు ఉందని సిఐ సార్ గారు మా ఊరిని తోలుకొని వచ్చి వాడిని కావాల్సికే వాడిని ఆ కేసులో ఇరికేయాలనే ఉద్దేశం మీద అప్పుడు మా తమ్ముడు ఊళ్ళో లేడు, లేకున్నా కానీ ఇరికేయాలనే ఉద్దేశం మీద మా ఊరిని దాంట్లో తోలుకొని వచ్చి చిత్రహింసలు పెట్టి హెడ్ క్వార్టర్స్లో మా స్టేషన్లో కాదు హెడ్ క్వార్టర్స్లో పెట్టి మా ఊరిని గన్ను తెచ్చి చూపించి నేను ఖచ్చితంగా నేను నీ పేరు ఇరికిస్తానని చెప్పేసి డబ్బులు వసూలు చేసినాడు అనమాట. ఖచ్చితంగా నీ పేరు ఇరికిస్తాను ఇంట్లోనే ఉద్దేశం మీద వాడు భయపడి డబ్బులు ఇస్తామంటే సర్లే అని 50,000 రూపాయలు ఒకటి కొద్దిగా ఫోన్ పే ఇచ్చినాము, కొద్దిగా క్యాష్ ఇచ్చినాము, అట్లా బెదిరించినాడు సార్. ఆ సిఐ సార్ మరి మా వాడి మీద ఎందుకు కచ్చాది పెంచుకున్నాడో మాకు అది తెలియదు. తర్వాత మరి మొన్న ఒక వారం కింద సొసైటీలో పనిచేస్తాడు మా వాడు సొసైటీలో ఇప్పుడు కాదు, వాళ్ళ నాన్న 35 సంవత్సరాల నుండి దాంట్లోనే పనిచేస్తున్నాడు. తర్వాత మా వాడికి వచ్చింది, వాడు 10 సంవత్సరాలు దీంట్లో పనిచేస్తున్నాడు. తర్వాత మరి మా వాడిని ఏం ఉద్దేశపూర్వకంగా మంచి CEO నరసింహయ్య ఆయన మా వాడిని మీద కంప్లైంట్ చేసినాడు, నువ్వు ఫ్రాడ్ చేసినావు అది అని సిఐ సార్ కంప్లైంట్ చేసినాడు. సిఐ సార్ కానీ ఇప్పుడు కరెక్ట్ మంచిది అవతగా తప్పించుకున్న ఉద్దేశం మీద మా వాడిని ఇప్పుడు బాగా దొరికిన ఉద్దేశం మీద మా వాడిని 2 సార్లు తోలుకొని వచ్చి కొట్టినా కానీ మరి వాడిని మరి తోలుకొని పోయి మరి పిలిపించినారు. ఈరోజు మధ్యలో వారం కింద కొట్టినారు. మరి కొట్టిన తర్వాత మళ్ళీ ఈ రోజు పిలిపించి వాళ్ళు నువ్వు ఖచ్చితంగా నువ్వు 5 లక్షలు ఇస్తే డబ్బులు మేము ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తానన్న ఉద్దేశం మీద మాట్లాడించి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు పిలిపించుకొని డైరెక్ట్ మా వాడు మొన్న కొట్టినారు కదా ఆ భయంతో ఈ రోజు ఒకటేసారి మళ్ళీ పిలిపించి మరి కొడతాడని ఉద్దేశం మీద డైరెక్ట్ అక్కడ స్టేషన్ దగ్గరనే ముందాగేసినాడు. మనస్పర్ధానికి గురై నన్ను ఖచ్చితంగా కొడతాడు, నా మర్యాద సొసైటీలో ఇన్ని సంవత్సరాల నుంచి మా నాన్న నేను పనిచేస్తున్నా అయినా కానీ నా మర్యాద ఇతరులు చేశారు కదా పోలీసు సార్ అనే ఉద్దేశం మీద మా వాడు అక్కడే ముందాగేసినాడు. తాగిన తర్వాత హాస్పిటల్ అక్కడే హాస్పిటల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని తర్వాత మేము మా కుటుంబ సభ్యులు అందరూ ఆడలు వాళ్ళందరూ పోయి మా తమ్ముడు భార్య అందరూ పోయి సార్ ఏం సార్ ఇది పద్ధతి అయింది మీదే ఏం సార్ ఇట్లా కొడుతున్నారంటే మా తమ్ముడు భార్య కొట్టినాడు, ఆమె అడ్మిట్ అయింది, కళ్ళు తిరిగి పడిపోయినాడు. తర్వాత మా చెల్లెల్ని ఇట్లా కాలుతో అన్నాడు. అసలు ఆయన భాష సిఐ సార్ అయ్యుండి కానీ ఒక భాష మాట్లాడడం ఇది న్యాయమా? ఎట్లా మాట్లాడతాం? మీరు స్టేషన్ కాడికి ఎట్లా వస్తారు, మీరు బూట్తో కొడతాను మిట్తో కొడతాను అంటున్నాడు సార్ ఆయన. అసలుకి ఒక సిఐ అధికారి అయ్యుండి కానీ ఇట్లా మాట్లాడటము మరి మేము ఎవరిని అడగాలి సార్? ఇప్పుడు మా వాడికి ఇట్లా జరిగిందని ఏమి అడగడానికి కూడా స్టేషన్కే అడగవలసింది, మరి ఆయనే ఎందుకు వస్తారు అని దుర్భాష ఒక మహిళల్ని ఇలా మాట్లాడము కరెక్ట్ అని అంటారు. అది ఆయన సిఐ హోదాలో ఉన్నవాడు ఇట్లా మధ్య ఆయన సిఐ తర్వాత ఆయన ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళతో డబ్బులు ఇచ్చుకునేది, వాళ్ళు చాలా బ్లాక్ మెయిల్ వేస్తారు మా వాడిని. వాళ్ళు ఇట్లా మనస్తాతకు గురై అక్కడే ముందాగినాడు సార్.